మన పని మనం చేసుకుందాం, తెలంగాణ వచ్చిందని చెప్పి కొద్దిగా క్రియేటివిటీ వైపు మైండ్ పెడదామని ఇట్లాంటి మీటింగ్లు అన్నీ బంద్ చేసేసి ఏకాగ్రత కోసం ఎంత ట్రై చేసినా ఏదో ఒక అంశం మళ్ళీ మమ్మల్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి తెస్తుంది. మొన్నటి వరకు గద్దర్ అవార్డ్ అనుకుంటా ఒర్రి లాస్ట్కు రిట్ పిటిషన్లు వేసేసి కూర్చున్నాం. ఇప్పుడు చూస్తే పాప మా బాలసుబ్రహ్మణ్యంని ఒక పావుగా వాడి, ఆ చచ్చిపోయిన వాళ్ళను పావుగా వాడి ఒక కుట్రకు వాళ్ళను యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది మీకు అర్థమవుతలేదు. కుట్రలు బాగా ఆలోచిస్తే అర్థమవుతాయి. బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయిన ఆయన ఒక సినిమా మా లెక్కనే ఒక వృత్తి. ఆయన పైసలు ఇస్తే పాటలు పాడతాడు. ఆయనకు నాకు మంచి రిలేషనే ఉండే. మంచి రిలేషన్ అంటే పాటల వరకు. అయితే ఇంకెన్నాళ్ళు సినిమాలో నేను ఒక పాట కోసం పంపిన. భాష అని ఆయన అసిస్టెంట్ ఉంటాడు, తర్వాత సుభాష్ అని సౌండ్ ఇంజనీర్ ఉంటాడు ప్రసాద్ ల్యాబ్లో. అయితే ఆ లిరిక్ రైటర్ డిమాండ్, ఇప్పుడు మన జయ లిరిక్ రైటర్ ఎవరు అందశ్రీ, ఆయన డిమాండ్ మేరకు కిర్వాణిని పెట్టారు. సేమ్ వేలో ఇంకెన్నాళ్ళులో పాట రాసినోడు కూడా బాలసుబ్రహ్మణ్యం అయితే బాగుంటుంది అని వాడు ఒకటే లొల్లి. కానీ అక్కడ కనపడేదేమో మాలాంటోడు, ఆయన గొంతు మ్యాచ్ కాదు. అయినా కూడా వాడిని లొల్లి భరించలేక మరి ఇది తెలంగాణ సినిమా, ఇది లిరిక్స్ అని పంపినాక అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా వచ్చింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. కానీ పైసలకు ఒప్పుకున్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ₹1,00,000 తీసుకుంటుండు. ఆయన 11,116 రూపాయలకు పాట రాసిండు ఆ సినిమాలో. ఆయన లైఫ్లో లాస్ట్ పాట దాంట్లోనే. ఈయన కూడా ₹1,00,000 తీసుకుంటుండు ఆ టైంలో. అయితే నా రిక్వెస్ట్కి 50,000 పాడతా అన్నాడు. కానీ నా మనసు ఒప్పలే లాస్ట్కి. ఎందుకు ఒప్పలే అంటే తెలంగాణ అస్తిత్వం సినిమా, తెలంగాణ సినిమా అని చెప్పి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంతో పాటిస్తే దాని వాల్యూ ఏంది? జగపతి బాబు నువ్వు జైపోలోలా పెట్టినట్టే కదా అప్పుడు. కాబట్టి నా మనసు అంగీకరించాక బాలసుబ్రహ్మణ్యం రిజెక్ట్ అన్నాను. నేను వద్దన్నా. నేను బాలసుబ్రహ్మణ్యం ఫోన్స్ కూడా వచ్చినాయి. ఏమని? అరే ఏమైంది, ఎప్పుడు రికార్డింగ్? నేను హైదరాబాద్లో వచ్చినా, ఎందుకంటే పైసలు వస్తాయి కదా, రాగానే కొన్ని జమ చేసుకొని పోవచ్చు చెన్నైకి. అప్పుడు డైరెక్ట్ అనేసిన, వద్దండి, ఈ తెలంగాణ నేపథ్యం సినిమా కాబట్టి మీకు మళ్ళా సినిమాలో మనం కలిసి ప్రయాణం చేద్దామని ఇది చెప్పుకున్నాం. ఒకవేళ పుసుకున్న పాడి ఉండుంటే ఇవాళ వాళ్ళకి కౌంటర్ అయ్యేది. ఇది అగో పాడిండు కదా అనేటోళ్ళు, నన్ను కూడా తిట్టేటోళ్ళు. అయితే ఇక్కడ పొరపాటు ఏమవుతుందంటే మనం కూడా విచక్షణతో పనిచేస్తలేము. ఇప్పుడు అందశ్రీ గారు చనిపోయినరు, కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన వీడియోలు చూసినా నేను, సీఎం గారితో ఇట్లా తినుకుంటా ఆయన ఇట్లా లేపుతుండు. తర్వాత కిర్వాణిని పెట్టాలి అనుకుంటా. మొన్న ఒక మీటింగ్లో వర్షం ఆగుతుంది, సీఎం ఆపిండి అంటుండ్రు. అయితే నా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఫ్లూక్లో సీఎం అయిపోయిండు, లక్కీగా ఏదో గాడిపు వచ్చింది. ఆయనకు పైసలు ఇచ్చేటోళ్ళు పెద్ద సామాజిక వర్గాలు అన్నీ కలిసి కాంగ్రెస్ అనే ముసుగుతోని మెల్లగా ఇక్కడికి ప్రవేశించిండ్రు. అది అర్థమయ్యేటోనికి అర్థం అయిపోయింది. కానీ ఏ మేధావులైతే ఆయన దగ్గరికి చేరినరో వాళ్ళ బాధ్యత ఏంది అంటే కేసీఆర్తోని కోపం ఉన్న లెవెలైతే ఉన్నారో ఎనిమి ఫ్రెండ్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు గద్దర్ నాడు కూసోబెట్టింది కాబట్టి గద్దర్ అన్నాడు. ఎన్నాడు అసలు గద్దర్ గురించి తెలుసో తెలియదు, ఆయనే ఓనప్ చేసుకునే ప్రయత్నం చేసిండు. అందశ్రీని పాడే మోసుడు, పాలు పోసుడు అన్నీ చేసిండు. అయితే ఇక్కడ ఈ కళాకారులు కూడా, రాజకీయ నాయకులు కూడా ఒక గ్రడ్జ్ మీద పనిచేసి తప్పితే తెలంగాణ వాదం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రేమ అనేది ఎక్కడ కనపడలే. ఆయన చుట్టూ ఉన్న ఒక ఇద్దరిని పిలిపించుకున్నప్పుడు వాళ్ళు గైడ్ చేయనుండే ఆ మనిషికి, తెలంగాణ అంటే ఎట్లా ఏంది అని గైడ్ చేయనుండే. వాళ్ళు కూడా అడిగి పోయి చాపులుసియే చేసిర్రు. ఇది మన దౌర్భాగ్యం. మన ఆత్మవిమర్శ మనం చేసుకోవాలి. తర్వాత దీంట్లో పెద్ద పొరపాటు కేసీఆర్ గారిది అయింది. 10 ఏళ్ళు తెలంగాణ వాదాన్ని ఎట్లా కప్పాలి, తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా పక్కకు జరపాలి, ఆ హరీష్ కేటీఆర్ కొట్లాటల తెలంగాణ వాదులు లేకుండా వాళ్ళని ఎట్లా మనం చేసుకోవాలి, ఎప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ఆలోచించారు తప్పితే ఏ మెట్టు అయితే ఎక్కినో తెలంగాణ వాదాన్ని తీసుకొని ఎక్కిన తర్వాత దాన్ని నాశనం చేసుడు కూడా వీళ్ళే చేసారు. ఇప్పుడు సేమ్ అదే పునరావృతం కావద్దని చెప్పి ఒక వెల్విషర్గా నేను ముఖ్యమంత్రి టీంకి చెప్తున్నాను. నేను మా వాళ్ళు అంటున్నారు విగ్రహం పెడితే కూలగొడతాం అంటున్నారు. ఆ విగ్రహాలు పెడితే విగ్రహం కూలుడు కాదు, నీ ప్రభుత్వాలే కూలుతాయి. ఇది రాసి పెట్టుకోండి.
తెలంగాణ తెచ్చిన సావు మెడల నోట్ల పెట్టిన అన్నోన్నే ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ రేపు నువ్వు ఈ విగ్రహాలు చూపించినాడు నీ గతి ఏమవుతుంది? రోడ్డు మీద పోయినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ అవసరమా? రోషయ్య విగ్రహం అని అనౌన్స్ చేస్తుండ్రు. తెలంగాణ వాళ్ళది ఎవరినైనా అనౌన్స్ చేసిండ్రా ఈ రకంగా? తెలంగాణ వాళ్ళది అనౌన్స్ చేయకుండా సీమాంధ్రంలో అనౌన్స్ చేయడం అంటే దీని వెనుక ఏమున్నది కుట్ర ఏమున్నదంటే తెలంగాణ ప్రమాదంలో పడబోతుంది. యూటీ చేయబోతున్నారు. దీన్ని సెకండ్ క్యాపిటల్ గురించి మలవబోతున్నారు. మనం కుట్రలను మొదట్లోనే పసిగట్టి దాన్ని అరగడితే మనకు పోరాటాలు త్యాగాలు చేసే అవసరం ఉండదు. తెలంగాణ ప్రజానికానికి చెప్పదలుచుకున్నది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాజకీయ నాయకులను నమ్మే అవసరం లేదు. ఏ పార్టీ కూడా సపోర్ట్ చేసినా మళ్ళా గద్దెక్కినాక సంపాదన మీదనే ధ్యానం ఉంటుంది. ఎందుకు గ్లోబల్ మీట్ సమ్మిట్ అని ఎందుకు చేస్తున్నారు మీరు? దాని వెనుక ఎజెండా ఏమున్నది? తెలంగాణ సినిమా పాలసీ తేంద్రని చెప్తే అది తేకుండా గద్దర్ అవార్డులు, బ్యూటీ కాంపిటీషన్లు, పనికిమాలని అన్ని చేస్తున్నారు. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ రూపంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రవేశిస్తున్నారు. గతంలో రాచకొండ ఫిలిం సిటీ అన్నప్పుడు ఇట్లనే హెచ్చరిక చేసినాం. తర్వాత కేసీఆర్ హుషారు కాబట్టి బంద్ చేసుకున్నాడు. మళ్ళా వీళ్ళు పోయి చెవులో ఊదినట్టున్నారు. ఆంధ్రోళ్ళకి సినిమాలు అవి అంటే మనం బగ్గున మండుతామని. వాళ్ళకి అవసరమే లేదు సల్మాన్ ఖాన్కి స్టూడియోలు పెట్టుకోవడం. అయితే బొంబాయిలో పెట్టుకోడా? అజయ్ దేవగన్కి స్టూడియో ఉన్నదా? వీళ్ళు ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే వాళ్ళతో రిలేషన్ డెవలప్ చేసుకొని వాళ్ళ రూపంలో ఇక్కడ భూములు దొబ్బే కుట్ర జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీకి అన్ని భూములు ఇచ్చిండ్రు. ఫిలిం నగర్ మొత్తం వాళ్ళదే ఉన్నది. ఇవాళ ఏఐ జమానా, డిజిటల్ జమానాలా భూములు ఇచ్చే అవసరం ఏమున్నది? ఏఐ జమానాలా ఈ విగ్రహాల పంచాయతీ ఏంది? బాలసుబ్రహ్మణ్యం మంచోడైతే ఒక బుక్ రాయి ఉండ్రి, లేకుంటే ఒక సోషల్ మీడియాలో పెట్టుకోర్రి, ఎప్పటికి ఉంటాయి. ఈ విగ్రహాల లొల్లి ఏంది? ఒకప్పుడు ఈ మీడియం లేకుండే కాబట్టి వాడు చచ్చిపోతే గుర్తుండాలని పెట్టేటోళ్ళు. ఈ జమానాలో ఈ విగ్రహాలు ఏందా మీరు అంటే కుట్రలకు వాడడానిక ఈ విగ్రహాల సంస్కృతి? కాబట్టి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది ఏంటంటే, మీరు గ్లోబల్ సబ్మిట్ అవి ఇవన్నీ కూడా స్వయం లాభం కోసం స్కీములు చేయకండి. అవన్నీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే పబ్లిక్ బాగా హుషారు ఉంటారు. ఈడ ఉన్న మేధావులందరూ ఒక మీటింగ్లో కనబడుతున్నారు. ఒక్కొక్కళ్ళు మళ్ళా ఉద్యమానికి మీరు ఉసిగొల్పుతున్నారు. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు? కుట్ర చేసినా హుషారిగా చేయండి. ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహాలు, ఇది ఓల్డ్ ట్రెండ్. ఇది దాసరి నారాయణరావు జమానా సినిమా లెక్కుంది మీ స్ట్రాటజీలు. కాబట్టి ఏంటంటే ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ విగ్రహాలు ఇట్లా చేసి అందరికీ ఆగ్రహాలు ఇవన్నీ చేసే అవసరం లేదు. మీరు భూమి పుత్రులకు ఏం చేస్తారు అది చెప్పుర్రి. ఇప్పుడు మీరు గ్లోబల్ సబ్మిట్లో ఏదైతే ప్రవేశపెడుతుర్రో మా కడుపు నిండడానికి ఏం చేస్తుర్రు? మీరు ఫిలిం సిటీకి భూమి ఇస్తుర్రు, మేము గడ్డి పీకి నీళ్లు పోయడానిక? మేము కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనా? అరే సినిమా తీస్తే టాకీసులు లేని తెలంగాణలో ఆడ ఫిలిం స్టూడియోలో మాకేముంటుంది మాకు తెలియదా? మా తెలంగాణలో మా సినిమాలకు మేము ఒక కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉన్నది. 10 ఏళ్ల నుంచి కేసీఆర్కి ఎంత చెప్పినా కూడా ఉల్టా ఆయనే సంజాయించి పంపేటోడు. నీళ్లు నిధులు మా ఫస్ట్ ఎజెండా, సినిమాలు మనకు లేదు ఇప్పుడు ఎజెండా, మనం సినిమాలు చూడొద్దా, ఆంధ్రోళ్ళు ఉండని ఏమవుతుంది అనేటోడు. గెలవక ముందు అన్ని అన్నాడు. ఇది సేమ్ నువ్వు ఎట్లనే చేస్తే గనక అదే గతి పడుతుంది. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన చేసే పొరపాట్లకు మళ్ళీ ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి, ఎప్పుడు బయలుదేరదామా అని. అంటే మన బతుకులు ఇంతేనా? వీడి పొరపాట్ల వల్ల వాడొస్తాడు, వాడి పొరపాట్ల వీడు వస్తాడు. కాబట్టి ఈ వేదిక మీద నేను చెప్పేది ఏంటంటే, మేధావులు ఓకే, ఒక రాజకీయ శక్తిగా ఏదన్నా తెలంగాణ అస్తిత్వంతో ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.